హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పూరి ఆలు పల్లెం చట్నీ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట తీసుకొని తినడం కంటే ఇంట్లో మేము ఎక్కువ తినచ్చు. టేస్టీగా కూడా ఉంటాయి, హైజీనిక్గా కూడా ఉంటాయి. ఫస్ట్ నేను వాటర్లో పొటాటోస్ బాయిల్ చేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా పీల్ చేసుకున్నాను. మళ్ళీ మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, ఊరద్ దాల్, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాక టొమాటో, కొరియాండర్ లీవ్స్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నా, బాగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు టర్మరిక్ వేసుకొని మళ్ళీ కొంతసేపు ఫ్రై చేసుకున్నాను, పచ్చి వాసన వెళ్ళే వరకు. ఇప్పుడు బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. మీకు డ్రైగా కావాలంటే ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు. నాకు ఇట్లా కొంచెం డ్రైగా ఉంటేనే ఇష్టము. ఇది మీరు మసాలా దోశలో కూడా చేసుకోవచ్చు, పూరీలో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు ఎప్పుడు ట్రై చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఎంతైనా ఇంట్లో చేసుకున్న పూరి టేస్టే వేరు. బాయ్ బాయ్.